శివలింగమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నాగుపాము నీ మెడలో నాహారమా నరులనెప్పుడు దాచే చెడు సంహారమా తలన గంగ ఉన్న తీరని దాహమా జోలెవట్టి తిరగడము నీకవసరమా నిండు నలుపు రూపమా నిజాలేంటో చూపుమా జంతు చర్మ దేహమా అంతులేని సందేహమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా జగమంతా నీదే కదరా జంగమా జనమందరూ పూజించే శివలింగమా పార్వతి సగభాగమై గణనాథుడి పునాది పుట్టుకవై వెలిగే నీకెందుకో శ్మశాన సంచారం కుబేరునికి వరములు కుమ్మరించి అష్ట సిద్ధ నిధులు నువ్వేమో భిక్షాటన అసలేంటి మర్మం ఏ విశ్వమంత నీ భక్త జనమే మల ఎదలన్నీ నీ నివాసమే అయినా నీకు ఇల్లు లేదట ఎంతటి హాస్యమే నీ మాట దాటి చిన్న చీమ కూడా కాటేయదుగా ఓ పరమేశ ఓ చిటికేసి తీర్చెయ్యరాదమా అందరి హరిగోస నిలకడంటూ లేని నిత్య ప్రయాణమా నిన్ను కొలిచే భక్తుల నిండు ప్రాణమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా నటరాజ స్వరూపమా పంచభూతములన్నీ నీ వశమా చావు పుట్టుకలనే మించినది నీ మహిమా కైలాసం వీడవా కాస్తైనా చూడు జనము గొడవా అనుమానం తీర్చవా నువ్వు మనిషా దేవుడివా నీ ఇంటి మనిషి ఆ పార్వతమ్మకు బంగారాలే నిలువెల్లా నీకు మాత్రము సిద్ధంగా ఒళ్ళంత మూడితేలా ఒక ఏడు కాదు రెండేళ్లు కాదు ప్రతి ఏడు ఇంతే మా ప్రేమ నేను సుట్టమోలే ఎంతనుకున్నా ఏ గుట్టు విప్పవేలా ఒక్క పొద్దు జాగారాలకు తీటుగా సక్కదిద్దు మా బతుకులనే తేటగా కోటి పేరు నీకున్న అలవాటుగా శంకరయ్య అంటే పలుకు ప్రేమగా జగమంతా నీదే కదరా జంగమా జనమందరూ పూజించే శివలింగమా నాగుపాము నీ మెడలో నాహారమా నరులనెప్పుడు దాచే చెడు సంహారమా అర్థమవని ఆది భిక్షు అవతారమా ఆచరించి తెలిపే జీవిత సారమా తలన గంగ ఉన్న తీరని దాహమా జోలెవట్టి తిరగడము నీకవసరమా చాలా మంది ఇలా చూస్తున్నాను పోయి మొత్తం ఇట్లయితే మొన్న వాళ్ళ ఇంటికి పోతే అయితే నార్త్ సైడ్ మొత్తం అలా చేసుకున్నాను మొత్తం అష్ట కష్టాలు అలాగే నార్తే కుబేరస్థలమే డబ్బులు వచ్చేది మనకి దాన్నే ఆగమనం చేస్తుంది మనకు ఇన్కమ్ వచ్చేదే ఈ స్థలం నుంచి వాయు స్థలాన్ని ప్లస్ నార్త్ ఇక్కడనే మీరు మొత్తం ఆగమనం చేసి పెట్టింది ఆ రూమ్ నీట్గా పెట్టింది మళ్ళీ రాకుండా
ఇంకా మొక్కు చేసి నాకు డబ్బులు ఇట్లేవాడు అంటే నేను అనేది ఏంటంటే ఇది జరపండి, దీన్ని గోల్డ్ స్టిక్కర్ వేయండి, ఓకేనా? గోల్డ్ స్టిక్కర్ అంటే పైనుంచి కింది దాకా పైనుంచి కింద దాకా గోల్డ్ అంటే మనం గోల్డ్ కవర్ ఉంటుంది కదా, అదేంటి క్లోజ్ చేయాలి. ఈ అద్దం ఫస్ట్ బంద్ చేయాలి. టోటల్ వేయాలంటే యాడ్ చేస్తారన్న గోల్డ్ స్టిక్కర్, కొంచెం స్టిక్కర్ వేసుకో. పేపర్ మన పేపర్ ప్లేట్ ఉంటాయి కదా, ఏది మన గోల్డ్ కవర్ పేపర్ బీరో మొత్తం యాడ్ చేస్తారంటున్నా, చూసా కూడా గలీజ్ ఉండదా? ఇట్లా అక్కి వచ్చాను డోర్ల బీరో మొత్తం వేస్తే గలీజ్ ఉండదు అంటున్నా. ఉండదు, చాలా మంది లేపిస్తారు. కొన్ని గోల్డ్ కలర్ ఇట్లా డిజైన్ వేసి దిగుతారు, చూస్తున్నారు బీరువాలు పసుపు కలర్. వాటికన్నా అవి అయ్యి రిపేరింగ్ చేయకుండా జస్ట్ గోల్డ్ స్టిక్కర్ వేసి ఈ ప్లేస్లో పెట్టండి, దాన్ని కరెక్ట్ ఈ ప్లేస్లో పెట్టండి, ఇంటి మధ్యలో ఈ ప్లేస్లో పెట్టి ధాన్యం కూడా ఇది వేసుకోండి, ఓకేనా? వేసుకున్న తర్వాత పెట్టచ్చు కానీ తలకాయ ఇటు పెట్టాలి కాబట్టి దీన్ని ఎడిట్ చేయడం కరెక్ట్ అంటున్నాను. పడుకోవడానికి అక్కడ వేస్తే ఇదంతా వాడుకోవచ్చు కదా. అయితే ఇట్లా ఉండాలి, తలకాయ అయితే ఇట్లా ఉండాలి, మనకి కాళ్ళు అట్లా ఉండాలి, అర్థమైందా? మీరు ఇది బెడ్ జరుపుకోగా సేమ్ దాన్ని కూడా దాన్ని ఇట్లా పెట్టండి. ఆ బెడ్రూమ్లో మాస్టర్ బెడ్ కూడా తలకాయ పెట్టుడు, ఇది తిప్పండి, మంచం తిప్పాలి. మీరు కూడా అది తూర్పు ఉండాలి, కానీ ప్లేస్ లేదు జాగ్రత్త. ఇటు పెడితే ఎందుకంటే మురికి మురికి అయితే ఆడేమో అది వాటర్ హోల్ అక్కడే